50,000 లెక్క మంది భక్తులు రక్తదానం చేయడం జరిగింది. ఇది చిన్న విషయం కాదు. ఈరోజు స్వామీజీ ఏ ఆదేశం ఇచ్చినా శిష్యులు అందరికన్నా ముందుంటారు. మన సాంప్రదాయ పద్ధతి ప్రకారం గురువు ఏ ఆదేశం ఇస్తే మనం దానికి నిలబడతాం. స్వామీజీ యొక్క ఉద్దేశం జ్ఞానము విజ్ఞానము, జ్ఞానంతో విజ్ఞానం కూడా అవసరం. కావున స్వామీజీ ఈరోజు ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నారో దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఇంత పెద్ద సామాజిక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతలేవు. ఉదాహరణకు స్వామీజీ యొక్క దేహదానం ఏదైతే మనకు ఆదేశం ఇచ్చిండ్రో, మరణోత్తర దేహదానం అంటే మనం చనిపోయిన తర్వాత మన అవయవాలు ఇంకొకరికి వేరే జీవితాన్ని నింపుతాయి. ఈ విధంగా ఒకసారి స్వామిజీ ఆదేశం చేయగానే 1000 మంది మెడికల్ కాలేజీలకు వెళ్ళి వాళ్ళు ముందే ఒక లెటర్ రాసి ఇవ్వడం జరిగింది. ఉద్దేశం ఏంటంటే వాళ్ళ తర్వాత ఆ యొక్క బాడీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నేర్చుకునే డాక్టర్లు, కొత్త డాక్టర్లకు కూడా ఇది ఒక దాని యొక్క ప్రాక్టీస్ అవుతుంది, వాళ్ళకు కూడా కొంత అవగాహన కలుగుతుంది. అలాగే మనం ఉన్న అవయవాలు కొంతసేపట్లో ఏ సమయంలో అయితే మనం హాస్పిటల్ చేరుతామో ఆ హాస్పిటల్ చేరగానే ఆ అవయవాలు ఇంకో జీవితానికి పనికిస్తాయి. ఇంత పెద్ద ఉద్యమం స్వామీజీ చేయడం వల్ల ఈరోజు ఎవరైతే లెటర్ రాసి ఇచ్చారో, ఎవరైతే మన మెడికల్ కాలేజీ అయితే మన స్వచ్ఛందంగా దేహదానం యొక్క పత్రం రాసి ఇచ్చిండ్రో ఇప్పటి వరకు 52 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా హాస్పిటల్లో వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ యొక్క బాడీని హాస్పిటల్ చేర్చి మన గురు ఆదేశం ప్రకారం మనం సేవ చేయడం జరిగింది. ఇది చిన్న విషయం కాదు. మనకు అనిపిస్తున్నది మన దేహదానం అంటే ఈ అవయవాలు ఎక్కడ కొంటే దొరకాయి. ఎట్లాగైతే మనం బ్లడ్ క్లాంప్ ఏర్పాటు చేస్తున్నాం, రక్తం ఎక్కడ కొంటే దొరికే వస్తువు కాదు ఇది. కావున స్వామీజీ ఈ చేస్తున్న సామాజిక కార్యక్రమం ఎన్ని ఉన్నాయి. రక్తదానము, దేహదానము, అలాగే ఈనాడు హైవేల పైన 52 అంబులెన్స్ మన సంస్థ ద్వారా ఉచితంగా సేవలు జరిగింది. అంటే ఒక యాక్సిడెంట్ జరగగానే అక్కడ ఏ కులస్తుడు, ఏ మతస్థుడు, ఆడవాళ్ళ మగవాళ్ళ అవన్నీ ఆలోచించకుండా జరిగిన ప్రమాదానికి ఆ వ్యక్తులకు తీసుకెళ్లి హాస్పిటల్ను చేరడం, ఇలాగా 1000 మంది జీవితాలను కాపాడడం జరిగింది. అంటే స్వామీజీ ఉద్దేశం మరాఠీలో తుమి జగా దుసరాల జగవా అంటే మనం ఇతరుల కోసం కూడా జీవించాలనే స్వామీజీ యొక్క నినాదం. ఈరోజు మన నిర్మల్ జిల్లాలో ఇంత ఉత్సాహవంతంగా చేయడానికి సహకరించిన మా డాక్టర్ సిబ్బంది గారికి నేను తెలంగాణ పీఠం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజులలో కూడా ఇలాంటి సేవా కార్యక్రమంలో ప్రభుత్వ పరంగా అన్ని సహకారాలు ఉంటాయి. ఈరోజు తెలంగాణలోని 9 జిల్లాలలో కూడా గత 10వ తారీఖు నుంచి రక్తదాన శిబిరాలు ఏర్పాటు జరుగుతున్నాయి. ఇంకా కొన్ని శిబిరాలు మిగిలినాయి. కానీ దేశమంతటా ఇప్పటికీ 50,000 మంది పైన భక్తులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. కావున మరి ఈ జిల్లా సేవా సమితికి మరియు ఈ డాక్టర్ సిబ్బందికి నేను తెలంగాణ ఉపపీఠం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.